హాయ్ నమస్తే అండి. నేను మీ షేక్ నబీ రసూల్, అనంతపురం జిల్లా ధర్మవరం. తాతల కాలం నుండి చేస్తున్న ఆయుర్వేదం చేస్తున్న మీ యొక్క సేవకుని. ఈరోజు ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఈ తినే ఆహారాలు సరైనది కాక, ఒకవేళ సరైన ఆహారం వండిన సమయానికి తినక, టెన్షన్లతో, ఈ మొబైల్ రేడియేషన్లతో, మానసిక ఒత్తిళ్లతో, మధుమేహగ్రస్తులు ఇలా ఎంతోమంది హై బీపీ, హై టెంపరేచర్లో పక్షవాతానికి గురవుతున్నారు. వీటి కోసం ప్రకృతి మాత ప్రసాదించే అద్భుతమైన మూలికలలో ఏకమూలిక ద్వారా ఎలా వైద్యాన్ని మనం చేసుకోవాలా, అది ఇమ్యూనిటీ బూస్టర్గా మార్చుకొని ఈ పక్షవాతం నుంచి తొలి దశలో ఎలా బయటపడాలా అనే సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. ఇది నా ఇంటి మందు. ప్రతి వైద్యునికి ఒక్కొక్క రహస్యం అనేది ఉంటుంది. అది ఈరోజు మీకు ఛేదించి నేను బయట పెడుతున్నా. దాదాపు నేను 30 ఏళ్ళుగా 1993 నుంచి నా ఇంటికాడ పక్షవాతానికి, అప్పుడే పక్షవాతం కొట్టి రాగానే వాళ్ళకి ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తున్నా. ఇది 1993 నుంచి. ఈ యొక్క మూలిక రహస్యాన్ని ఈరోజు మీకు చెప్పదలుచుకున్నా. చేసుకొని ఆరోగ్యవంతులు కండి. ఆ రోజుల్లో మా ఊరి చుట్టుపక్కల, మాది గోరెంట్ల మండలం బూదిలి, హిందూపూర్ తాలూకా. నా బాల్యంలో నేను 2-3 క్లాసు చదివే రోజుల్లో ఎవరన్నా మా చుట్టుపక్కల పక్షవాతం తగిలి రాగానే, మా నాన్నగారు రాగానే, మా నాన్న ఒక ఆకు చూపించిండ. నేను పరిగెత్తుకెళ్ళి ఆ ఆకుని పెరుక్కొచ్చేది. అప్పుడే మా నాన్నగారు నాతో అలా దాన్ని ఏ విధంగా నూరి అలా గోరువెచ్చని నీళ్ళలో ఇవ్వడం, అప్పటి నుంచి అభ్యాసమైన ఈ యొక్క విద్యని ఈరోజు మీకు చెప్పదలుచుకున్నా. ప్రతి ఇంట ఈ చిట్కాని పాటించండి. ఈ పక్షవాతమే కాదు, బ్రెయిన్ నరాలకు సంబంధించి ఎనీ డిజార్డర్, ఫిట్స్ కానీ, హిస్టీరియా కానీ, మానసికం కానీ ఏది మీ దరిదాపులకు రాదు. దీన్ని ఎక్కడ పెరకాల, ఎక్కడ ఈ చెట్టును పెరకకూడదు, ఎలా పెరకాల అనే విషయానికి వస్తే, శ్మశాన వాటిక యందు, మురికి కాలవల యందు, రోడ్ల పక్కల మూలికని మనం తీసుకోరాదు. ఎక్కడైనా ఊరి చివరిలో కానీ, చేను గట్లపైన, అటువంటి ప్రాంతంలో ఈ ఆకుని మీరు తీసుకోవచ్చు. ఆ ఆకు 2 జాతులు ఉంటాయి. ఒకటి పసుపు పూల వర్ణంలో ఉంటుంది, రెండవది తెల్లని మల్లిపూల వర్ణంలో ఉంటుంది. దాన్ని అంటారు తెల్లవాయిటాకు. చూసారా, ఇది ఒరిజినల్, ఇది తెల్లవాయిటాకు. ఇంకా కాస్త వెనక్కి ఆలోచన చేస్తే, ఎవరన్నా తప్పు చేసి వాడు ఒప్పుకోడు, అటువంటి తరుణంలో ఈ ఆకులు ఒక 5 ఆకులు అలా నూలిపి చెవుల్లో పెట్టేస్తుండ్రి. ఈ పక్కన ఈ పక్కన చెవుల్లో పెట్టేసి 5 నిమిషాల్లో వానికి 3 దేవతలు కనపడతారు. మొత్తం ఇలా లాగేస్తుంటుంది. మొత్తం వాని మైండ్ అంతా డిస్టర్బెంట్ అయిపోయి వెంటనే వాడు ఒప్పుకుంటాడు. అటువంటి గొప్ప రహస్య మూలిక ఇది. దీన్ని ఏర్లలో రసవర్గానికి సంబంధించి ఎన్నో లక్షల ఔషధాల రహస్యాలు ఉన్నాయి. నేను ఆకు గురించి మాత్రమే మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నా. చూసారా ఎంత అద్భుతం. ఇలా 5 ఆకులు నేనున్నానురా అని ఆస్వాదిస్తుంది ఈ మహాతల్లి. నేనున్నాను, భయమెందుకు. చూసారా, ఇది ఊరిలో ఉంటే ఆ ఊరికి రోగాలే రావు. ఇది పెరట్లో ఉన్న ఆ ఇంట్లో రోగాలే రావు. దేనికంటే వీటిపైన వీసే గాలి స్వర్గంతో వచ్చే గాలితో సమానం. శరీరంలో ఎటువంటి వ్యాధిని, రక్తం క్లాట్ అయినా క్షణాల తీసేస్తుంది ఈ మహాతల్లి. ఇంతవరకు దీని గురించి ఎవరు ఇంట్రడక్షన్ చేయలేదు. నా పర్సనల్ ఛానల్లో కూడా దీన్ని నేను చూపించాను. దేనికంటే ప్రతిరోజు 5-6 ఫోన్లు పక్షవాతం. అసలు ఎందుకు వస్తుంది ఈ పక్షవాతం? మీ తినే ఆహారాలు సరైనది కాదు. అర్ధరాత్రుల్లో భోంచేయడం, 10 గంటలకు నిద్ర లేయడం, వ్యాయామం లేదు, ఈ మొబైల్ పక్కలోనే పెట్టుకొని పండుకోవడం. భార్య పక్కలో లేకున్నా సరిపోతుంది, కానీ ఈ మొబైల్ పక్కలో లేకపోతే అస్సలు ఒప్పుకోరు ఈ జనాలు. నా బిడ్డలు,
ఇక అవసరం లేదు, ఏ మందు అవసరం లేదు. ఇదే మీకు పక్షపాతం రాగానే తొలి దశలో దీన్ని ఒక 5 రోజుల నుంచి 10 రోజులు మీరు ఉదయం సాయంత్రం దీన్ని ఈ ఆకులు తీసి ఏ విధంగా పేస్ట్ చేసి ఇందులో ఏమి కలపాలా, ఎలా వాడాలా నేను చేసి చూపిస్తాను, చూస్తూనే ఉండండి. చూసారా, ఇదే తెల్లవాయిటాకు అభయం ఇస్తుంది. ఒరే నాయనలారా, చింతించకండి. మీ పక్షపాతం నుంచి, నరాల బలహీనము నుంచి, మీ బ్రెయిన్లో రక్తం గడ్డలు కట్టి దాన్ని క్లాట్ అంటారు, ఈ సమస్యలన్నిటికీ నేను పరిష్కరిస్తా. నన్ను వాడే విధానాలలో నన్ను ఔషధంగా వాడండి అని ఈ మహాతలీల ఆశీర్వదిస్తుంది 5 ఆకుల రూపంలో. నరాల్లో క్లాట్ అయినా ఆ దావ నడుస్తా అంటే కీళ్ళు పట్టేస్తూ ఉంటాయి. ఇవన్నీ సమస్యలు. వీటికి ఒకటే ఔషధం, తెల్లవాయిటాకు కషాయం. దీన్ని ఒక 10 ఆకులు తీసుకొని ఇలా ఆకులు తుంచుకొని శరీర తత్వాన్ని బట్టి ఆకులు తీసుకోండి. 5 కావచ్చు, 10 కావచ్చు, 12 కావచ్చు. ఇలా ఆకులు తీసుకొని ఇలా కల్వములో, మీకు కల్వాలో లేకపోవచ్చు, మీరు ఏదన్నా బండరాయితోనో రోకలితోనో మీరు దీన్ని శుభ్రంగా నూరవచ్చు. వీటి లేక మనం ఏమి చేయాలా, ఇలా ఇలా కొన్ని మిరియాలు, పెప్పర్ అలా వేసేయాల. పొట్టు తీసిన ఎల్లిపాయలు ఒక 4. చూసారా, దీన్ని లసన్ అని, ఎల్లిపాయలని, గార్లిక్ అని. అసలు ఈ ఎల్లిపాయలో క్యాన్సర్ని చంపే గుణం ఉంది, అది ఇంకా పబ్లిక్ తెలియదు. ఇందులో ఏం వేసాము మనం, ఈ ఆకుని, తెల్లవాయిట ఆకుని వేసాము, పొట్టు తీసిన ఎల్లిపాయలు, మిరియాలు ఇవి వేసి మనం ఏం చేయాలి, దీన్ని శుభ్రంగా నూరాల. ఈ ప్రకృతి గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే. ఎక్కడెక్కడో వెళ్తుంటారు, అక్కడని ఇక్కడని. అక్కడ వైద్యం పావలా అయితే ఆ కారు ఖర్చు 10,000. ఈ దరిదాపులో ఎవరికన్నా పక్షపాతం వస్తే వెంటనే నా దగ్గరకు వస్తే ఈ ఔషధం నేను ఉచితంగా ఇస్తాను. ఇలా పక్షవాతం రాగానే మనిషికి కారులో వందల కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఒక టోకను, అక్కడ క్యూలో ఉండాలా. చూసారా, ఇలా నూరిన యొక్క తెల్లవాయిటాకు మిరియాల యొక్క మిశ్రమాన్ని, ఇంత క్వాంటిటీ, దీన్ని 2 భాగాలు చేసి ఉదయం పొద్దున లేవగానే ముఖం కడుక్కొని ఇది 2 పూటల సేవించాల. ఇది ఒక డోస్. దీన్ని గచ్చకాయ పరిమాణము, ఇది ఒక గచ్చకాయ పరిమాణం. ఇది ఉదయం పరిగడుపున. ఇక పక్షపాతం వచ్చిన తర్వాత ఉదయం లేదు, మధ్యాహ్నం లేదు, రాగానే వేసేయడమే దీన్ని. చూసారా తమ్ముళ్ళు, ఇంతే. ఈ తెల్లవాయిటాకు, మిరియాలు, ఎల్లిపాయలు చేసిన ఇదే అద్భుతమైన సంజీవినితో సమానమైన అమృతం ఈ ఔషధం. ఇది పక్షవాతం వచ్చిన తర్వాత కార్లు తీసుకొని 5-6 మంది లబో దిబోను కొట్టుకుంటూ
ఎక్కడో కర్ణాటక అంట, తమిళనాడు, అక్కడక్కడ తిరుపతి, చిత్తూరు, కర్నూలు ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంటారు. ఏడ్చుకుంటూ లబోదిబోని కొట్టుకుంటూ. అవసరము లేదు. మీ పరిసర ప్రాంతాల్లో ఈ మొక్కని మీరు వెతకండి. దొరికిందా తెచ్చి ఇంటికాడ పెట్టుకోండి. ఏదో మీ బిడ్డలకు అవసరం పడచ్చు. ఒక మొక్క పెట్టామా అందులో గింజలు రాలి మళ్ళీ మొక్కలు అలా మలుస్తూ అలా పడిపోతూ అలా మలుస్తూ ఉంటాయి. ఇబ్బంది ఉండదు. పక్షవాతం వచ్చిన వ్యక్తికి వెంటనే ఈ ఆకు తీసి నేను చెప్పిన వైద్య విధానాలు చెప్పినట్లుగా మీరు చేసుకొని ఆ తర్వాత ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి ఇంతే డోస్ గచ్చకాయ పరిమాణం గోరువెచ్చని నీళ్ళల్లో ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి సేవిస్తూ పత్యం ఉండాలి. మాంసాహారాలు జఠరాగ్ని పెంచే ఆహారం ఏది తీసుకోకూడదు. నా బిడ్డలు, నేను చెప్పింది మీరు చెప్పినట్లుగా చేసుకోవాలా. మీకు ఏదైనా అవసరం అనిపిస్తే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది. మీరు ఫోన్ చేసి ఈ యొక్క పక్షపాత మహమ్మారిని ఎలా తరిమి కొట్టాలా ఒక్క కాల్లో మీకు నేను సమాధానం చెప్పగలను. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటలకు ఫోన్ చేసుకొని మాట్లాడచ్చు. జై హింద్.